కూటస్థుడు కానిటువంటి ఈశ్వరుడు అంటే మిగిలిన సమిష్టిలో 24 తత్వాలతో కూడి ఆధ్యాత్మికంగా తన ఇంద్రియాలతో సకల చరాచర జగత్తు యందు వ్యవహారం నడుపుతున్నటువంటి ఈశ్వరుడు కార్యరూప సూత్రాత్మ. వీటి నుంచి విడుదల పొంది కేవలము కూటస్థ బ్రహ్మముగా ఉన్నటువంటి ఈశ్వరుడు కారణరూప సూత్రాత్మ. కారణరూప సూత్రాత్మ సాధనాపరంగా ఒకసారి కారణరూప సూత్రాత్మలో స్థిరమైతే అతను ఎప్పటికీ కూటస్థుడే, ఎప్పటికీ చెలించడు. కానీ సృష్టి చక్రంలో క్రమ విధానంలో ఎటువంటి సాధన లేకుండానే ఆ బ్రహ్మ పరబ్రహ్మగా సృష్టిలో చేస్తూ కొంతకాలం అయిపోయిన తర్వాత విశ్రాంతి తీసుకుంటూ సృష్టి నుంచి విరమించుకొని కూటస్థుడిగా ఉంటున్నాడు. మళ్ళీ కొంతకాలానికి కాల ప్రభావన కూటస్థుడిగా ఉన్నటువంటి బ్రహ్మ మేల్కొని ఈశ్వరుడిగా మళ్ళీ సృష్టిలోకి దిగి సృష్టి చేస్తున్నాడు. సృష్టికి తనకంటే అన్యమైన పదార్థం వాడట్లా, తానే జగద్రూపుడు విశ్వరూపుడుగా మారుతున్నాడు. ఆ బ్రహ్మ కొంతకాలం బ్రహ్మగా ఉంటూ విశ్వరూపుడుగా మారటం, కొంతకాలం విశ్వరూపాన్ని కూడా లేకుండా చేసుకొని కేవల పరబ్రహ్మగా ఉంటూ ఉన్నాడు. ఇది సాధన లేనటువంటి స్థితిలో నిత్య వ్యవహారంలో కాలచక్రంలో జరుగుతున్నటువంటి పరబ్రహ్మ యొక్క స్థితి. ఈశ్వరుడు అట్లా ఆ పరబ్రహ్మే మన అంతిమ గమ్యమని అనుకోవటానికి వీల్లేదు. కాలక్రమంలో పరబ్రహ్మ పరమాత్మ అవుతున్నాడు, మళ్ళీ పరమాత్మ పరబ్రహ్మ అవుతున్నాడు. పరమాత్మగా సర్వవ్యాపకంగా ఉండి సకల చరాచర జగత్తులో అంశీభూతంగా ఉన్నప్పుడేమో త్వం అనే శబ్దంతో త్వంపదవాచ్యుడిగా ఉన్నాడు. సృష్టి లేనప్పుడు ఒక కాలం వచ్చినప్పుడు తత్పద శబ్దంగా సృష్టి లేకపోయినా కూడా తాను ఉంటూ, సృష్టిలోనూ తాను ఉంటూ, సృష్టి లేకపోయినా తాను ఉంటూ అక్షర పురుషుడిగా ఎప్పుడూ శాశ్వతంగా తత్పురుషుడిగా ఉంటున్నాడు. కనుక తత్పురుషుడిగా ఉన్నటువంటిది సృష్టి లేని స్థితిలో, నిస్సంకల్ప స్థితిలో, కారణరూప సూత్రాత్మ స్థితిలో సత్తారూపంగా ఉన్నటువంటి స్థితే తప్ప ఆ స్థితి అంతిమ గమ్యముగా లేదు. ఎందుకంటే కాలప్రభావం ఉన్నటువంటి ఆ స్థితి చెదిరి సూత్రాత్మ సత్తా కార్యోన్ముఖమై క్రియోన్ముఖమై మళ్ళీ వ్యవహారంలో పరమాత్మగా మారి సర్వవ్యాపకుడై ఆ చైతన్యమంతా కూడా అంశీభూతంగా చరాచర జగత్తుగా పంచీకరణతోటి సృష్టి జరిగినటువంటి దాంట్లో ఆత్మగా అతను, మిగతాదంతా కూడా అనాత్మగా అనుభవ రూపంలో రెండుగా ఉంటూ ఒకటైనప్పటికీ అనుభవ రూపంలో ఆత్మ అనుభవంగా ఉంటూ జడమైనది అనాత్మ అనేటువంటిది అనాత్మని ఈ ఆత్మ అనుభవిస్తున్నట్టుగా భ్రాంతిలో జరుగుతూ ఉన్నది. కనుక తత్తు త్వం అయితే త్వము మళ్ళీ తత్ అవుతుంది, పరబ్రహ్మ పరమాత్మ అయితే పరమాత్మ మళ్ళీ పరబ్రహ్మ అవుతున్నాడు. ఇది నిత్య జగత్ యొక్క ఆవిర్భావ ప్రళయం ఈ జరుగునటువంటి యొక్క చక్రంలో భాగంగా జరుగుతుంది. ఈ భాగం మనకు తెలుసుకొని పరమాత్మగా ఉన్నటువంటి మనమే పరబ్రహ్మ స్థితిలో జగత్తు ఉన్నప్పుడే త్వముగా నువ్వు ఉన్నప్పుడే తిరిగి రాని త్వముగా ఎప్పుడూ తత్తుగా ఉండేటువంటి సాధన చేయాలి. అంటే తత్తు ఎప్పటికీ త్వం అవ్వకూడదు, పరబ్రహ్మ ఎప్పుడు పరమాత్మ అవ్వకూడదు. తత్వరూపంగా ఉన్నటువంటి వాడు మళ్ళీ ఆ తత్వాల యొక్క వ్యవహారాన్ని సూక్ష్మంలోకి, సూక్ష్మం నుంచి స్థూలంలోకి దింపకూడదు అని అనేటువంటి జ్ఞానాన్ని మనం ఈ దేహం ఉండంగానే పొంది ఆ జ్ఞానంతో ఎప్పుడైతే స్థిరం అవుతామో ఆ స్థిరత శాశ్వతత్వాన్ని ఇస్తుంది. ఎప్పుడైతే ఆ జ్ఞానం లేదో తాత్కాలిక స్థిరత మరుపులో వచ్చినట్టో, గాఢ నిద్రలో వచ్చినట్టో, మూర్ఛలో వచ్చినట్టో, సమాధి స్థితిలో వచ్చినట్టో వచ్చి మళ్ళీ ఆ స్థితి చెదరగానే మళ్ళీ మేలుకొన్నవాడిలాగా సకల వ్యవహారాలు చేస్తూ ఉంటాడు. కనుక ఈ విధంగా బ్రహ్మజ్ఞానం పొందినవాడు, తత్పురుషుడైనటువంటి వాడు, పరబ్రహ్మగా ఉన్నటువంటి వాడు పునరావృత్తి లేనటువంటి శాశ్వత స్థిరత్వం పొందటం లేదు. కాబట్టి అతని శాశ్వత స్థిరత్వం అంటే ఏమిటో తెలుసుకొని ఆ పరబ్రహ్మ నుంచి విడుదల పొందాలి అంటే ఈశ్వర పంచీకరణ ద్వారా ఈశ్వరుడు అర్ధభాగం పరబ్రహ్మ అయితే ఆ తత్పురుషుడైనటువంటి పరబ్రహ్మ ద్వారా ఇవి జరుగుతున్నాయి. కాబట్టి అపంచీకృత పరబ్రహ్మగా పరశివుడిగా ఏదైతే ఉందో విచారణ చేసి దానికి అనుకున్నవాడే పునరావృత్తి రహితటువంటి స్థితికి పోగలుగుతాడు. కనుక మనం ఆ సూత్రాత్మ యొక్క స్థితిని, సూత్రాత్మ యొక్క స్తబకాన్ని, సూత్రాత్మ యొక్క వ్యవహారాన్ని, సూత్రాత్మ యొక్క వ్యవహారంలో ఏ విధంగా మొత్తం జరుగుతోంది, ఆ సూత్రాత్మ యొక్క వ్యవహారం జరగనప్పుడు ఈ సకల శక్తులు సామర్థ్యాలన్నీ అతనిలో ఏ విధంగా ఉంటున్నాయి, ఆ ఉన్నప్పుడు నిస్సంకల్ప స్థితి శాశ్వత నిస్సంకల్ప స్థితి అయితే పర్వాలేదు. కానీ ఆ నిస్సంకల్ప స్థితి కాలప్రభావం చెదిరి మళ్ళీ సంకల్ప స్థితికి వచ్చినప్పుడు అన్ని వ్యవహారాలు జరుగుతున్నాయి. సాధకుడైనటువంటి వాడు ఇది తెలుసుకొని సమిష్టిలో ఈశ్వరుడయ్యి సమిష్టి నుంచి కూటస్థ బ్రహ్మమై కూటస్థ బ్రహ్మముగా ఉన్నవాడు
తత్వముల మధ్య ఏనుగు తొండము వలె ఊగులాడకుండా తత్రహితం ఎవడైతే చేసుకుంటాడో వాడు ఎప్పటికీ త్వమ్మవడు. కనుక ఇది తత్వమసి వాక్యంగా కాకుండా తత్రహిత పద్ధతిగా మన విచారణని సూత్రాత్మ పద్ధతిలో సూత్రాత్మ యొక్క పటం ద్వారా మనం వచ్చేసరికి తెలుసుకుందాం. జై గురు. సూత్రాత్మ అంటే బ్రహ్మము తాను ఒక్కడయ్యుండి కూడా అనేక ధర్మాలు కలిగి ఉండి అనేక వ్యవహారాలు చేస్తూ ఉన్నప్పుడు ఒక్కొక్క ధర్మము ఆపాదించబడినటువంటి బ్రహ్మకి ఒక్కొక్క పేరు పెట్టాం కాబట్టి, అలాగే ఒక్కొక్క వ్యవహారం చేసేటప్పుడు ఉన్నటువంటి బ్రహ్మముకి ఒక్కొక్క పేరు పెట్టాం కాబట్టి ఇన్ని పేర్లతోటి చేసేది ఒకే బ్రహ్మము. కనుక అన్ని పేర్లు అనేటువంటి పుష్పాలలో ఒక సూత్రంలాగా ఆ బ్రహ్మ ఉండి, ఒక బ్రహ్మ యొక్క ప్రకాశము ఇన్ని పేర్లతో మనం పెట్టుకున్న పేర్లే ఇన్ని రకాల వ్యవహారాలు జరుపుతున్నప్పుడు ఆ బ్రహ్మనే సూత్రాత్మ అంటున్నాం. అంటే సిద్ధాంతం ప్రకారంగా సత్య పదార్థం ఒకటే ఉంటుంది, అది బ్రహ్మము. ఆ బ్రహ్మమే జగద్రూపుడై విశ్వరూపుడై అనేక సామర్థ్యాలు కలిగి ఉండి అనేక వ్యవహారాలు చేస్తూ ఉన్నప్పుడు ఒక్కొక్క పనికి ఒక్కొక్క సామర్థ్యానికి మూలముగా ఆ బ్రహ్మ యొక్క శక్తిని, ప్రకాశాన్ని, చైతన్యాన్ని ఒక్కొక్క పేరు పెట్టి పిలిస్తే సాధకులకి సౌకర్యంగా ఉంటుందని చెప్పేసి పెద్దలు ఆ విధంగా పేర్లు పెట్టారు. అందుకని ఏ పేరు పెట్టి పిలిచినా అది బ్రహ్మమే అనేటువంటి అర్థంతో ఆ బ్రహ్మనే సూత్రాత్మ అంటున్నాం. ఆ సూత్రాత్మ ఇప్పుడు ఎలా వ్యవహరిస్తున్నాడు? సూత్రాత్మ యొక్క వ్యవహారంతో మన జగత్తులో జీవుల మీద ఏ విధమైనటువంటి ప్రభావం చూపిస్తున్నాడు, దాని పర్యవసానంగా ఆ వ్యవహారం మనకి ఏ రకంగా గోచరిస్తుంది అనేది సూత్రాత్మ వ్యవహారము. దాన్నే ఒక స్తబక రూపంలో చెప్తాం అన్నమాట. స్తబకము అంటే ఏంటంటే సూత్రాత్మ ఒక క్రమ పద్ధతిలో చేసే పనిని స్తబకము అంటాం. సూత్రాత్మే కాదు, పిండాండంలో కూడా స్తబకం ఉంటుంది. స్తబకం అంటే ఒక క్రమ పద్ధతిలో జరుపు వ్యవహారము. ఆ క్రమ పద్ధతిలో జరుపు వ్యవహారము ఇప్పుడు సూత్రాత్మ దగ్గర నుండి ఎలా ప్రారంభమవుతుంది, ఎలా చివరికి స్థూల దృష్టిలో మనకి గోచరం అవుతుంది అనేటువంటి ఒక పద్ధతి, ఒక క్రమ విధానము సూత్రాత్మ స్తబకము అంటాం. ఈ స్తబకము పృథ్వీ స్తబకమని, జలస్తబకమని, అగ్నిస్తబకమని, వాయుస్తబకమని, ఆకాశస్తబకమని అంటాం. ఎందుకు అలా అంటామంటే మనకి తెలిసింది స్థూల పంచభూతాలు కాబట్టి స్థూల పంచభూతాలకు మూలమైనటువంటి సూత్రాత్మ మొట్టమొదట్లో ఏ రకంగా ఉన్నాడు, తర్వాత మళ్ళీ రెండో దశలో ఏ రకం అయ్యాడు, మూడో దశలో ఏ రూపం పొందాడు, నాలుగో దశలో సూక్ష్మంగా ఏం సృష్టించాడు, ఐదో దశలో దేని నుండి ఈ సృష్టి జరిగింది అనేటువంటి విధానం ఈ స్తబకంలో చెప్పబడుతుంది. కనుక పృథ్వీవాచకమైనటువంటి సూత్రాత్మ,
జలవాచకమైనటువంటి సూత్రాత్మ, అగ్నివాచకమైనటువంటి సూత్రాత్మ, వాయువాచకమైనటువంటి సూత్రాత్మ, ఆకాశవాచకమైన సూత్రాత్మ అని అనటం ద్వారా ఆ 5 విధాలు జరిగినటువంటి సృష్టి యొక్క దశలని చెప్పడం జరుగుతుంది. ఆ దశల్లో సూత్రాత్మ యొక్క పేరు కూడా ఉదహరించడం జరుగుతుంది. ఇప్పుడు సూత్రాత్మ పృథ్వీ యొక్క అధిష్టాన దేవత, అలాగే జలం యొక్క అధిష్టాన దేవత, అగ్ని యొక్క, వాయువు యొక్క, ఆకాశం యొక్క అధిష్టాన దేవతలుగా ఆ సూత్రాత్మని మనం చెప్పుకుంటాం. అధిష్టాన దేవతని కింద నుంచి మన పరంగా చెప్తున్నప్పటికీ సూత్రాత్మ బ్రహ్మప్రకాశంగా తాను ఒకటై ఉన్నాడు. ఆ ఒకటే మన పరంగా 5 విధాల గోచరిస్తుందని చెప్పి మనం అవగాహన చేసుకోవాలి. ఇప్పుడు పృథ్వీ యొక్క అధిష్టాన దేవత యొక్క సూత్రాత్మ బ్రహ్మస్వరూపంలో ఉన్నప్పుడు అకార బీజం యొక్క ప్రేరేపణ చేత క్రియాశక్తి రూపుడవుతాడు. అంటే పృథ్వీ యొక్క అధిష్టాన దేవత యగు బ్రహ్మ, ఆ సూత్రాత్మ బ్రహ్మస్వరూపమై ఆ బ్రహ్మస్వరూపంగా ఉన్న సూత్రాత్మ లకార బీజం యొక్క ప్రేరణని పొందుతాడు. పొందినప్పుడు ఆ సూత్రాత్మ క్రియాశక్తి రూపుడవుతాడు. అంటే తర్వాత చేయాల్సిన వ్యవహారం అంతా కూడా బ్రహ్మ లేక సూత్రాత్మ క్రియాశక్తి రూపంగా ఉండి చేస్తాడు. అదేవిధంగా జలవాచకమైనటువంటి సూత్రాత్మ జలం యొక్క అధిష్టాన దేవతగా అయినటువంటి విష్ణు స్వరూపం పొంది విష్ణు స్వరూపమున వకార బీజం యొక్క ప్రేరేపణ పొంది ఆ ప్రేరేపణతో ఇచ్ఛాశక్తి రూపుడవుతాడు. ఇచ్ఛాశక్తి రూపుడే అక్కడి నుంచి సృష్టిలోకి ఏం చేయాలనేది చేస్తాడు. అదే సూత్రాత్మ అగ్ని యొక్క అధిష్టాన దేవత యొక్క రుద్రస్వరూపమై ఆ రుద్రస్వరూపమున రకార బీజం యొక్క ప్రేరేపణ చేత జ్ఞానస్వరూపుడవుతాడు, జ్ఞానశక్తి రూపుడవుతాడు. అలాగే వాయు యొక్క అధిష్టాన దేవత యగు ఈశ్వర స్వరూపమున యకార బీజం యొక్క ప్రేరేపణ చేత ఆదిశక్తి రూపుడవుతాడు. ఆకాశం యొక్క అధిష్టాన దేవత యగు సదాశివ స్వరూపమున అకార బీజం యొక్క ప్రేరేపణ చేత పరాశక్తి రూపుడవుతాడు. ఇప్పుడు సూత్రాత్మ మనం ఇక నుంచి బ్రహ్మని కానీ సదాశివుడు కానీ అనం. ఇక నుంచి సూత్రాత్మని క్రియాశక్తి రూపుడు, ఇచ్ఛాశక్తి రూపుడు, జ్ఞానశక్తి రూపుడు, ఆదిశక్తి రూపుడు, పరాశక్తి రూపుడు అంటాం. ఇప్పుడు ఈ రూపంలో చెప్పినా ఏ రూపంలో చెప్పినా ఇన్ని పేర్లు చెప్తున్నాం కాబట్టి మొదటనే నేను చెప్పినట్టుగా బ్రహ్మ 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 అంటే బ్రహ్మ ఎన్ని చేస్తాడు అనేటువంటి మనకి కొంచెం కన్ఫ్యూజన్, గందరగోళం అవుతుంది. ఆ గందరగోళం నుంచి మనం విడదీయాలంటే ఈ ప్రపంచము 5 విధాలుగా జరుగుతుంది కాబట్టి 5 ప్రకాశాలతో పంచప్రకాశాలతో జరుగుతుంది కాబట్టి ఈ పంచప్రకాశాలతో జరుగుతున్నటువంటి ఈ ప్రకాశము స్వరూపం అయ్యాడు. అయిన తర్వాత ఈ బీజ స్వరూపం తన నుండే వచ్చింది. తన నుండి వచ్చినటువంటి విశ్వప్రాణశక్తి ఈ బీజ రూపంలో ఉన్న దానితో ప్రేరేపణ పొందుతూ ఆ ప్రేరేపణతోటి ఆ సూత్రాత్మ ఈ పంచశక్తుల రూపుడయ్యాడు. ఆ పంచశక్తి రూపుడైనటువంటి సూత్రాత్మ క్రియాశక్తి రూపుడైనటువంటి వాడు గంధ తన్మాత్ర చేత పృథ్వీ నుండి సర్వము పుట్టిస్తున్నాడు. సూత్రాత్మ ఇచ్ఛాశక్తి రూపుడైనప్పుడు రసతన్మాత్ర ద్వారా జలము నుండి సర్వమును పోషించుతున్నాడు. అలాగే జ్ఞానశక్తి రూపుడైనటువంటి సూత్రాత్మ రూపతన్మాత్ర ద్వారా అగ్ని నుండి, అగ్నిభూతము నుండి సర్వమును నిరూపించుతున్నాడు లేక దహించుతున్నాడు. ఆదిశక్తి స్వరూపుడైనటువంటి సూత్రాత్మ స్పర్శ తన్మాత్ర ద్వారా వాయువు నుండి సర్వమును విస్తీర్ణం అనరుచుతున్నాడు. ఈ విస్తీర్ణం అంటే లోకాల విస్తీర్ణ. 7 అధోలోకాలు, 7 ఊర్ధ్వలోకాలు, మొత్తం 14 లోకాలు ఉంటాయి. ఈ 14 లోకాల యొక్క విస్తీర్ణ ఈ ఆదిశక్తి రూపుడైనటువంటి సూత్రాత్మ చేస్తున్నాడు. ఆ లోకాల విస్తీర్ణ చేయటానికి ఆయన స్పర్శ తన్మాత్రని వాడుకుంటున్నాడు ఒక ద్వారంగా. ఆ స్పర్శ తన్మాత్ర ద్వారము నుండి మళ్ళీ వాయువు అనేటువంటి సూక్ష్మభూతము నుండి సర్వమును విస్తీర్ణం అనరుచుతున్నాడు. అలాగే పరాశక్తి రూపుడైనటువంటి సూత్రాత్మ పరాశక్తి రూపుడై శబ్ద తన్మాత్ర ద్వారా ఈ తన్మాత్రలన్నీ కూడా సృష్టి, స్థితి, లయ, విస్తీర్ణ, ఆకర్షణలకి ద్వారాలు. ఈ ద్వారాల్లోంచి మళ్ళీ ఏ పదార్థాన్ని వాడుకొని ఏం చేస్తాడు? పృథ్వీ పదార్థాన్ని వాడుకొని పుట్టిస్తాడు, జల పదార్థాన్ని వాడుకొని పోషిస్తాడు, అగ్ని పదార్థాన్ని వాడుకొని లయం చేస్తాడు, వాయు పదార్థాన్ని వాడుకొని సర్వము విస్తీర్ణం అనుస్తాడు. వాయువుకి వ్యాపక గుణం ఉంది కదా, జలంలో ప్రాణాధారం ఉంది కదా, అగ్ని దహిస్తుంది కదా, పృథ్వీ ఒక స్థూల రూపాన్ని ఇస్తుంది కదా. కనుక పృథ్వీ నుండి స్థూల రూపాలు పుట్టిస్తాడు, జలము నుండి ప్రాణరక్షణ ద్వారా పోషిస్తాడు. అటువంటి ప్రాణాన్ని దహించడం ద్వారా లయం అయిపోతుందా? ఆ దహించే గుణం అగ్నికి ఉన్నది. అలాగే వాయువుకి విస్తీర్ణ గుణం, వ్యాపక గుణం ఉంది కాబట్టి లోకాల విస్తీర్ణం అంతా కూడా వాయువు అనే సూక్ష్మభూతం ద్వారా జరుగుతుంది.
అలాగే ఆకాశం అంటే ఏమీ లేదు కాబట్టి ఆకాశం అన్నిటికీ అవకాశం ఇస్తుంది కాబట్టి ఆకాశంలో ప్రకృతి ధర్మంగా ఏ గోళాలు కానీ ఏ గ్రహాలు కానీ ఏ జీవులు కానీ ఏ లోకాలకి ఎక్కడికెక్కడికి వెళ్ళి ఏ అనుభవాలు పొందాలనే దాని మీద వాటిని అక్కడికి ఆకర్షించి వాటి స్థానంలో ఉంచుతుంది. కనుక ఈ ఆకర్షణ క్రియ ఆకాశము నుండి జరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ వెనక్కి వస్తే క్రియాశక్తి రూపుడైనటువంటి సూత్రాత్మ గంధ తన్మాత్ర ద్వారా పృథ్వీ నుండి సకలము పుట్టిస్తున్నాడు. ఇచ్ఛాశక్తి రూపుడైనటువంటి సూత్రాత్మ రస తన్మాత్ర ద్వారా జలము నుండి సర్వము పోషిస్తున్నాడు. జ్ఞానశక్తి రూపుడైనటువంటి సూత్రాత్మ రూపతన్మాత్ర ద్వారా అగ్ని నుండి సర్వము దహిస్తున్నాడు. అలాగే ఆదిశక్తి రూపుడైనటువంటి సూత్రాత్మ స్పర్శ తన్మాత్ర ద్వారా వాయువు నుండి సర్వమును విస్తీర్ణమనర్చుతున్నాడు, లోకాల విస్తీర్ణ చేస్తున్నాడు. పరాశక్తి రూపుడైనటువంటి సూత్రాత్మ శబ్ద తన్మాత్ర ద్వారా ఆకాశము నుండి సకలమును ఆకర్షించుతున్నాడు. కనుక ఖాళీగా అంతరిక్షం అనేటువంటి స్పేస్, ఆకాశం అని పిలువబడేది ఏదైతే ఉన్నదో అక్కడ ఆకర్షణ శక్తి ఒకటి ఉన్నది. మన ఆకర్షణ శక్తి లాంటిది కాదు. ఈ ఆకర్షణ శక్తిలో ఏ గ్రహాన్ని ఎంత మేరకు ఆకర్షించి ఎంత దూరంలో అట్టి పెట్టాలి, వికర్షించి మళ్ళీ దాన్ని ఎంత దూరంలోకి విసిరేయాలి అనే దాని మీద ఆ ప్రకృతి ధర్మంగా ఉన్నటువంటి గోళాలకు కానీ జీవులకు కానీ వారి కర్మానుసారము వాటి సృష్టిలో ఉన్నటువంటి రహస్యాన్ని బట్టి ఆ ఆకర్షణ అనేది దాని సరైన స్థానంలో నిలబెడుతుంది. ఆ నిలబెట్టడాన్ని ఆకర్షణ శక్తి అంటారు. కనుక ఆకాశం అంటే ఏమీ లేదనుకుంటాం మనం. దానిలో కొన్ని శక్తులు ఉన్నాయి. ఆ శక్తులు ఏమిటంటే ఉండటానికి అవకాశం ఇవ్వటమే కాదు, అవకాశం ఇస్తూ అలా ఆ స్థానంలో ఉంచేటువంటి ఆకర్షణ శక్తి కూడా దానిలో ఉన్నది. ఈ విధంగా సూత్రాత్మ వ్యవహరిస్తాడు. ఇటువంటి వ్యవహారము స్తబకం అంటాం. ఈ స్తబకం 5 విభాగాలుగా ఉంటుంది. ఈ మొత్తం ఇప్పుడు నేను చెప్పింది 2 భాగాలుగా చెప్పాను. మొదటి భాగం పృథ్వీ యొక్క అధిష్టాన దేవతయగు బ్రహ్మస్వరూపమున లకార బీజం యొక్క ప్రేరేపణ చేత క్రియాశక్తి రూపుడై అని ఆపేశాం. ఎందుకంటే గొలుసుగట్టుతో చివరిదాకా చెబితే మనకి అవగాహన ఉండదని. మళ్ళీ ఇక్కడ క్రియాశక్తి రూపుడైనటువంటి సూత్రాత్మ గంధ తన్మాత్ర ద్వారా పృథ్వీ నుండి సకలము పుట్టించుతున్నాను 2 భాగాలుగా చెప్పాం. ఈ 2 భాగాలు కలిపి మనం చెప్తే స్తబకం పూర్తవుతుంది. ఇప్పుడు పృథ్వీ స్తబకం చదువుదాం. పృథ్వీ యొక్క అధిష్టాన దేవతయగు బ్రహ్మస్వరూపమున లకార బీజము యొక్క ప్రేరేపణచే క్రియాశక్తి రూపుడై గంధ తన్మాత్ర ద్వారా పృథ్వీ నుండి సకలమును పుట్టించుతున్నాడు. జలము యొక్క అధిష్టాన దేవతయగు విష్ణు స్వరూపమున వకార బీజము యొక్క ప్రేరేపణచే ఇచ్ఛాశక్తి రూపుడై రసతన్మాత్ర ద్వారా జలము నుండి సర్వమును పోషించుతున్నాడు. అగ్ని యొక్క అధిష్టాన దేవతయగు రుద్రస్వరూపమున రకార బీజము యొక్క ప్రేరేపణచే జ్ఞానశక్తి రూపుడై రూపతన్మాత్ర ద్వారా అగ్ని నుండి సర్వమును నిరూపించుతున్నాడు మరియు దహించుతున్నాడు. వాయు యొక్క అధిష్టాన దేవతయగు ఈశ్వర స్వరూపమున యకార బీజము యొక్క ప్రేరేపణచే ఆదిశక్తి రూపుడై స్పర్శ తన్మాత్ర ద్వారా వాయువు నుండి సర్వమును విస్తీర్ణమనర్చుతున్నాడు. ఆకాశం యొక్క అధిష్టాన దేవతయగు సదాశివ స్వరూపమున అకార బీజము యొక్క ప్రేరేపణ చేత పరాశక్తి రూపుడై శబ్ద తన్మాత్ర ద్వారా ఆకాశము నుండి సకలమును ఆకర్షించుతున్నాడు. ఈ విధంగా పృథ్వీ స్తబకం, జలస్తబకం, అగ్నిస్తబకం, వాయుస్తబకం, ఆకాశ స్తబకం సూత్రాత్మ యొక్క వ్యవహారంలో 5 విధాలుగా జరుగుతుంది. కనుక సూత్రాత్మ ఈ విధంగా సృష్టిలో మనకి తెలియబడుతున్నాడు. ఈ విధంగా పిండాండంలో తెలియబడుతున్నాడు. పిండాండంగా తెలియబడేటువంటి సూత్రాత్మ బ్రహ్మాండంలో ఏ విధంగా ఉన్నాడు అనేటువంటిది, అంటే మనం స్థూలం నుంచి సూక్ష్మానికి, సూక్ష్మం నుంచి చైతన్యానికి, చైతన్యం నుంచి ఏమీ లేని దానికి ప్రయాణం చేస్తున్నాం. ఏవైతే ఉందో అది బీజం. ఆ బీజం అంకురించినప్పుడు ఇవన్నీ జరుగుతున్నాయి. బీజ స్థాయికి మనం వెళ్ళి బీజాన్ని నిర్బీజం చేసుకోవడం ద్వారా మనం ముక్తి పొందుతాం. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేశామంటే స్థూలంగా మనకు తెలిసేటువంటి సృష్టి, స్థితి, లయ, విస్తీర్ణ, ఆకర్షణ పద్ధతుల్లో ఈ స్థూల సృష్టిలో జరిగే వ్యవహారానికి సంబంధించి ఏకైక రూపమైనటువంటి బ్రహ్మము పంచబ్రహ్మములుగా అయ్యి సూత్రాత్మ అనే పేరుతో ఎన్ని పంచశక్తుల రూపుడై ఏ తన్మాత్రల ద్వారా ఏ సూక్ష్మభూతాలను ఉపయోగించుకొని ఈ కార్యక్రమం చేస్తున్నాడు అనేటువంటి నిర్ణయము సూత్రాత్మ యొక్క వ్యవహార నిర్ణయం. ఇది పిండాండంలో జరిగిన నిర్ణయం. బ్రహ్మాండంలో సూత్రాత్మ ఈశ్వరుడిగా సమిష్టి ఎలా చేస్తున్నాడు చేయటానికి అతని దగ్గర ఉన్నటువంటి సూత్రాత్మ యొక్క పిండాండం ముందు సూత్రాత్మ యొక్క వ్యవహారాన్ని సూత్రాత్మ స్తబకం అని చెప్పి 5 విధాలుగా ఆ స్తబకాన్ని చెప్పడం జరిగింది.
అంటే స్థూల సృష్టి స్థూలముగా మనకి అవగాహన అయ్యేటువంటి విధానాన్ని బట్టి చేసింది పిండాండం. కాబట్టి ఈ పిండాండంలో ఈ వ్యవహారం జరపడానికి సూక్ష్మంగా ఆ సూత్రాత్మ ఏ విధంగా వ్యవహరిస్తున్నాడు అంటే, సూక్ష్మంగా వ్యవహారంలో ఈశ్వరుడని పిలువబడుతున్నాడు. ఈశ్వరుడు ఈశ్వరుని యొక్క వ్యవహారంగా తెలియబడుతుంది. ఈశ్వరుడు అంటే ఏంటంటే సూత్రాత్మ యొక్క వ్యవహార రూపం. ఈ వ్యవహార రూపం ఈశ్వరుడు ఎలా ఉంటాడంటే, స్థూలంగా ఉన్నప్పుడు బహిప్రజ్ఞలో విరాట్ స్వరూపంగాను, సూక్ష్మంగా ఉన్నప్పుడు అంతర్ప్రజ్ఞలో హిరణ్యగర్భునిగాను, సృష్టి లేనప్పుడు బహిర్ప్రజ్ఞ అంతర్ప్రజ్ఞ రెండూ లేనప్పుడు సమిష్టి ప్రాణముగా లేక అవ్యాకృతుడుగా ఉంటాడు. ఈ ప్రాణం యొక్క తటస్థ లక్షణము మానవుల్లో మరణము, సూత్రాత్మలో ప్రాణం యొక్క తటస్థ లక్షణము, అక్కడ సూత్రాత్మ యొక్క గాఢ నిద్ర. అప్పుడు ఈ వ్యాపకం లోపల బయట వ్యాపించినటువంటి వ్యాపకము అంటే ఏదైతే వ్యాకృతంగా అంతఃప్రజ్ఞగా బహిప్రజ్ఞగా మనకు తెలియబడుతుందో అది అవ్యాకృతం అయిపోయింది. కాబట్టి ఆ అవ్యాకృతంగా ఉన్నతనే అవ్యాకృతుడు అంటున్నాం. అవ్యాకృతుడు అంటే అర్థం ఏంటంటే బహిప్రజ్ఞగా అంతఃప్రజ్ఞగా వ్యాకృతమైనటువంటి వాడు విరమించుకొని అవ్యాకృతుడు అయ్యాడు కాబట్టి అతను అవ్యాకృతుడు అన్నాం. అంటే ఇది గాఢ నిద్రా స్థితి లాంటిది. మరి సృష్టి యొక్క పూర్తి అంతం అప్పుడు మహాప్రళయం వచ్చినప్పుడు ఇది ఆ బ్రహ్మకి మరణం లాంటిది కూడా, ఆ ఈశ్వరుని యొక్క మరణం. ఈశ్వరుడు కూడా మరణిస్తాడు అనేటువంటిది ఒక చిన్న సందేశం ఇక్కడ మీకు చెప్పడం జరుగుతుందన్నమాట. కనుక ఈశ్వరుడు పిండాండంలో మానవులు ఎట్లయితే పంచకోశాలతో వ్యవహరిస్తారో ఈశ్వరుడు కూడా అన్నమయ కోశంగాను, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశంగా వ్యవహరిస్తాడు. ఈ అన్నమయ కోశం విరాట్ శరీరం ముందు ఉంటుంది. ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ కోశాలు హిరణ్యగర్భ స్థితిలో ఉంటాయి. ఆనందమయ కోశం అవ్యాకృత స్థితిలో ఉంటుంది. కనుక అవ్యాకృతుడిగా ఉన్నటువంటి ఈశ్వరుడు ఆనందమయ కోశంలో ఉన్నాడు, విరాట్గా ఉన్నటువంటి ఈశ్వరుడు అన్నమయ కోశంలో ఉన్నాడు, హిరణ్య గర్భునిగా ఉన్నటువంటి ఈశ్వరుడు ఈ 3 కోశాలతో ఉన్నాడు. ఈ 3 కోశాలు ఉన్నప్పుడు విజ్ఞానమయ కోశంగా ఉన్నప్పుడేమో మహత్తుగా ఉన్నాడు, మనోమయ కోశంగా ఉన్నప్పుడు జ్ఞానశక్తిగా ఉన్నాడు, ప్రాణమయ కోశంగా ఉన్నప్పుడు క్రియాశక్తిగా ఉన్నాడు. క్రియాశక్తిగా ఉన్నప్పుడేమో మన పంచ ప్రాణాల మీదను పంచ కర్మేంద్రియాల మీదను అధిష్టాన దేవతగా అతని యొక్క శక్తిని ఉపయోగిస్తూ ఉంటాడు. మనోమయ కోశంలో ఉన్నప్పుడు జ్ఞానశక్తిగా ఉన్నటువంటి ఈశ్వరుడు మన అంతరేంద్రియాల మీదను పంచ జ్ఞానేంద్రియాల మీదను అధిష్టాన దేవతగా పనిచేస్తూ ఉంటాడు. ఈ విధంగా పంచకోశాలతోటి నిన్న మనం చెప్పాం ఇంతకుముందు. ఈ విధంగా ఇంతకుముందు మనం చెప్పిన ప్రకారంగా ఆ ఈశ్వరు యొక్క నిర్ణయంలో అన్నమయ కోశం విరాట్ పురుష శరీరం అని, ఆనందమయ కోశం సృష్టి